కొద్ది రోజుల తర్వాత ఇంత పెద్ద విపత్తు నుంచి మళ్ళీ తేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాయం కానివ్వండి, అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరికి కూడా సాయం అందాలి అనే ఆయన సూచనలు కానివ్వండి, ఎట్లా ఉంది పరిస్థితి? ఫుడ్ డెలివరీ కానీ వాటర్ కానీ ప్రతి ఒక్కరికి వెళ్ళిందండి. కొంతమంది చెప్తే చెప్పొచ్చు కానీ ఫుడ్ లేకుండా అయితే ఎవరికి లేదు. మనం చాలా మంది తీసుకుని తినకుండా వేస్ట్ చేసిన ఫుడ్ అయితే చాలా వాస్తవం. కానీ సరే ఇలాంటి కొన్ని కాలనీలోకి వెళ్ళాలంటే అసలు ఈ పరిస్థితుల్లో ఆ రోజున ఉన్న నీళ్ల ప్రకారం ఎక్కడ కాలం ఉందో ఎక్కడ డ్రైనేజ్ ఉందో కూడా ఏం తెలియని పరిస్థితి. మా ఇళ్ల దాకా రాలేదని కొంతమంది అనుకుంటున్నారు తప్ప ఆ పరిస్థితులను బట్టి లోపలికి వచ్చే వీలు ఉందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి కదా. వీలు అనేది అవకాశం ఉన్నంత వరకు 85% వెళ్ళారు. అంటే అది ఎట్లా ఉంటదంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి కొన్ని సందులకి అలాంటి సందులోకి వెళ్ళలేని వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ వరకు అయితే కాస్త ఇబ్బంది. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా తినడానికి అయితే ఇబ్బంది. ఎలా ఉంది సార్? అంటే గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం కూడా అందించాలి. వరద బాధితులు ఆర్థిక సాయం అందిస్తారో లేదని పక్కన పెడితే ఈ రోజు వరకు అయితే ఇబ్బంది అయితే లేదు. ఆర్థిక సాయం అనేది మనం ఆశించడాన్ని బట్టి ఉంటుందండి. ఎంతమందికైనా చేస్తారు ఎవరైనా. ఇప్పుడు ఒక రకంగా చేసినా రేపు పొద్దున్న మళ్ళీ మనం కట్టాల్సింది ఏ రకంగా అయినా. ఏ ప్రభుత్వమైనా అవునాయండి, వైసీపీ అయినా ఎవరైనా ఒకటే. అయితే మనకు కష్టంలో ఉండేటోడు ఆ రోజుకి మనకి ఇబ్బంది లేకుండా ఉందా లేదనేది చూడాలి. కానీ దీన్ని కూడా మీరు అన్నట్టుగా ఈ రోజు పార్టీలు చూడకూడదు, ఉన్న పరిస్థితులు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు ఏమి చేయలేదు, ఆ గేట్లు ఎత్తారు అది ఇదని చెప్పి ఎంతసేపు దాన్ని విమర్శించే ధోరణి కరెక్టే అంటారా? రాజకీయం చేయడం కరెక్టే అంటారా? ఈ రోజు వచ్చి ఏం చేశారు మీరు చెప్పండి. మీడియా పరంగా మీకు ఉంటది కదా. మాకు సర్కిల్ లేకపోయినా మీడియా పరంగా కొన్ని ఛానల్ సర్కిల్ మీకు ఉంటది కదా. వచ్చారు, నీటిలో దిగారు, ఏం చేశారు? సరే ఎవరికైనా ఆయన చేతుల మీదుగా సాయం చేశారా? లేదు, మేమైతే చూడలేదు. మీడియాకి సంబంధించి కనపడలేదు ఎక్కడ. మరి ఎక్కడో చేసింది ₹1 ఏదో పరిహారం ఇస్తానన్నాడు, మరి ఇచ్చారో లేదు వరకు దాని మీద ఒక అధికారికంగా ఇది లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరికి ఇచ్చినా ఇప్పుడు ఇప్పుడు జరిగిన 20 నిమిషాల్లో బయటకు వచ్చేస్తుంది. ఏం జరిగినా సరే, ఏది జరిగినా అది చిన్న గొడవ కానించి కోర్టు విషయం వరకు ఏది జరిగినా సరే ఇప్పుడు ఆన్ ది స్పాట్ లో బయటకు వచ్చేస్తుంది. ఫేస్బుక్ గానీ, ట్విట్టర్ గానీ, న్యూస్ గానీ ఏదో రకంగా బయటకు వస్తుంది. ఇది విమర్శించడానికి సమయం కాదండి. ఎవరైనా ఒకటే, అలాగని వాడు చేసాడు ఆ టైంలో అందిందా లేదా, అంటే నాకు ఒక్కడికి అందిందా లేదా కాదు అందరికి అందిందా లేదనేది చూడాలి. అడిగారు కొంతమందికి అందలేదంట అనేసి. చెప్పాను కదా, కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏరియా ఫుడ్ డెలివరీ అంటే మనమే చేయము, మీరున్నారు మీరే మీరు చేస్తే ఎంతవరకు చేస్తారు? ఈ ఒక్క రోడ్డు మీకు తెలిసింది, ఏరియా మొత్తం తెలియదు కదా. అలాగే కొంతమందికి తెలియని వాళ్ళకి సందుల్లోకి వెళ్ళని వాళ్ళు వెహికల్స్ వెళ్ళనివి కూడా ఉన్నాయి కొన్ని, వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు కూడా 75% బయటకు వచ్చేసారు, 25% మాత్రం ఉండిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళు కొద్దిగా పైన ఉన్న వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు ఉన్నారు, 25% లోపల ఉన్నారు. వాళ్ళ వరకు అయితే అన్ని ఏరియాలకు అందింది. నేను ఫస్ట్ 3 days 4 days తిరిగానండి. ముందు 3-4 రోజులు తిరిగా. ప్రతి ఏరియాలో ఏదో ఒక వెహికల్ కనబడుతుంది. ఏ ఫుడ్ అయినా అవనియండి, మనకు వచ్చిందా లేదా. ఆకలికి మాత్రం ఎవరో ఇబ్బంది పడకూడదు అనుకున్నారు సీఎం గారు, అలాగే జరిగింది. ఏదైనా జరగనియండి, ఇప్పుడు సీఎం అవని, బయట నుంచి రిలీఫ్ ఫండ్ అవనియండి, కొన్ని సంస్థలు అవనియండి, ప్రైవేట్ నుంచి. ఒక సీఎం ఇచ్చిందే కాదు, బయట నుంచి ముందు ఆయన ఆన్ డ్యూటీ చేస్తేనే బయటకు వచ్చి కదా ఆయన చూసి బయటకు వచ్చేది జనాలు. ఎవరిచ్చారని పక్కన పెడితే ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ అయితే వచ్చింది. సార్ ఇప్పుడే మళ్ళీ తేరుకుంటున్నారు. దాదాపు 10 రోజుల క్రితం అయితే అసలు గుండెల్లోతు నీళ్లు. ప్రభుత్వం నుంచి అందిన సహకారం కానివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తో అధికారులు కానీ మీ దాకా వచ్చిన తీరు, ఇక్కడ ఉన్న కమిషనర్ గారు అసలు ఏంటి సార్, ఎలా ఉంది పనితీరు? మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్. ఎందుకంటారా, పాలు కానీ, బియ్యం కానీ, టైం ఫుడ్ కానీ, మార్నింగ్ ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ బాగా ఇచ్చారు. అసలు సీఎం గారికి ఏ రకంగా థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా చిన్న విషయం. కానీ సార్ దీన్ని కూడా రాజకీయం చేసే నేపథ్యం ఉంది. అంటే జగన్మోహన్ ఇక్కడ ఇప్పుడు ఈ పరిస్థితులను ఆలోచించి నేను కూడా వస్తానండి మీతో పాటు, నన్ను కూడా కలుపుకెళ్ళండి, లేదా మా కార్యకర్తలు ఉన్నారు, 2 లక్షల మంది ఉన్నారు అని చెప్పాల్సింది. నేను చూసానండి, ఆయన సెంటర్ కి వచ్చారు, అక్కడే 4 నీటిలో కొంచెం దిగి 4-5 ఫోటోలు దిగారు, అటు నుంచి అటు వెళ్ళిపోయారు. మరి ఈ పీకల్లోతులో ఉన్న నీటిలో ఎవరు తిరిగారు? ఆయన 70 సంవత్సరాల పైన జేసీబీ ఎక్కి ఈ స్ట్రీట్ లో వెళ్తుంటే మేము చూసాం. ఎవరో చూసిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో చూసేది మా తర్వాత మేము చూసాం. అంత హెల్ప్ చేశారు. అసలు
చంద్రబాబు నాయుడు గారికి ఏ రకంగా థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. సో ఈ రోజున అంటే మునిగిపోయిన వస్తువులని కానివ్వండి, లేకపోతే ఎంత నష్టపోయారు, కుటుంబానికి ఎంత నష్టపోయారు అని చెప్పి వాళ్ళు వచ్చి రాసుకుంటున్న తీరు కానివ్వండి, వాళ్ళు వచ్చి అడుగుతున్న తీరు, ఇవన్నీ వీటన్నిటి కూడా పైనుంచి అధికారులు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఆ పైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ లేదా మంత్రులు కానీ, ఇవన్నీ ఎలా చూడాలి సార్? బుడమేరు దగ్గరుండి ఆయన గండు కూర్చున్న నేను గమనించాను, నీటిపారుదల శాఖ మంత్రి వాళ్ళ కమిషన్ ఒక స్ట్రీట్ వైజ్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కమిషనర్ స్థాయిలో గానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో గానీ వచ్చి ఒక స్ట్రీట్ ని చూసుకుంటున్నారు అంటే అది చాలా పెద్ద విషయం. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో నాకు ఐడియా ఉంది సార్. ఆల్రెడీ ఆయన రియల్లీ గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాలు అంటారా ఇంకా అది కానీ ఈ టైంలో రాజకీయాలు కాదు సార్. మేము ఇప్పుడు మాధవ సేవ అన్న ప్రకారం మేము కూడా వస్తాం, మమ్మల్ని కూడా కలుపుకుని వెళ్ళండి అని చెప్పి అడగాల్సి. అది ఇది వరకు రాజకీయాలు సార్. ఈ గత 5-10 సంవత్సరాలు 5-6 సంవత్సరాల నుంచి మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా మారిపోయింది. ఏంటంటే ఎవరైనా మంచి చేస్తున్నారంటే వాళ్ళ మీద రాళ్ళు వేయాలా, దాన్ని రాజకీయం చేయాలా. ఏదైనా చెడు జరుగుతుందంటే దాన్ని ఆపడానికి పోయి దాన్ని ఇంకా ఎలా పెంచాలా అనేది చూసాం. నిన్న కూడా చూసాం కదా, యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ వస్తున్నాయి కదా బోట్ల విషయంలో. అది కావాలని వదిలేసినాయి అని, అవి అంతంత అది లాస్ట్ టైం ఒకసారి జరిగింది చూసారు బోటు ప్రమాదం. సో దాన్ని పెద్దదిగా క్రియేట్ చేస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. ఈ ప్రభుత్వం ఇంకా చేతకంతారని చూపించాలి, మేము సోషల్ మీడియాలో ఎక్కువ ఇది అవ్వాలని. నిజంగా సార్, నిజంగా ప్రకాశం బ్యారేజ్ ని దాన్ని ఏదో చెయ్యాలి అనే ధోరణిలో కనుక చేస్తుంటే ఈ నిజంగా విపత్తు ఏదైనా జరుగుంటే పరిస్థితి ఏంటి సార్? అది చాలా దారుణం, చాలా అంటే చాలా దారుణం. జరగకపోవడం కనదుర్గం తల్లి పడవలు నిజంగా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగడం గానీ, నిజంగా దాని మీద ఎవరైతే నిందితున్నారో వాళ్ళు బయటకు వస్తే కంపల్సరీ ప్రజలు వాళ్ళు క్షమిస్తారంటారా సార్? కంపల్సరీ క్షమించారండి. దీన్ని ఎలా చేయాలంటే ఇది వాళ్ళు స్టేట్ వైజ్ గా ఒక విజయవాడలో జరిగిన సంఘటన కాకుండా జాతీయ విపత్తుగా తీసుకుని దీన్ని సెంట్రల్ లోనే ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఎవరు అనేది కఠినంగా, అంటే మన దేశద్రోహం ఉంటుంది ఆ టైప్ లో శిక్షించాలి. సో ఇంత కూడా ఆలోచిస్తారంట రాష్ట్రంలో ప్రజలు ఎట్లా పోయినా సరే మనకి మన రాజకీయమే అదే ప్రధానం అనే ఒక వాళ్ళ నీచమైన రాజకీయం అంటే అది. అమ్మ ఎట్లా ఉంది పరిస్థితి? అంటే 10 రోజుల తర్వాత మళ్ళీ తేరుకున్నారు. మా బాబు లేవో తేదీ లేదు, చంద్రబాబు లేవో తేదీ లేదు. మా బాబు అంటే మా బాబే. చంద్రబాబు లేకపోతే ఇవాళ రోజు మేమంతా రోడ్డు మీద ఉన్నోళ్ళం కాదు, చక్కగా మామూలుగా. అతను కానీ లేకపోతే అడుక్కుంటేనే వాళ్ళు. కానీ అమ్మ దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. బుడవనికి లాకులు ఉందండి, అసలు గేట్లు ఉన్నాయా? ఆయన బుడమేరు గేట్లు ఎత్తేసారంటున్నారు. దయ్యమండి, గేట్లు ఎక్కడ ఎత్తుతారండి? రాత్రి వచ్చి బాబు గారు గేట్లు ఎత్తుతారా? అతనికి ఏంటండి, లేని వాళ్ళకి దానం చేస్తారు బాబు గారు. గేట్లు ఎత్తి ఇలాంటి ముసలి రోడ్డు మీద లాగుతారా? ఇంకేముందండి, ఇంత ఇల్లు మునిగిపోయింది మామది. ఇప్పుడే ఒక దాత వచ్చి హెల్ప్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక ముందుకొచ్చి నిలబడితే ఆయన చూసి చాలా మంది వస్తాం. అదే జరిగింది మొన్న ఒక 4-5 రోజులు ఆయన జేసీబీ మీద ఈ నెలల్లోనే తిరుగుతున్నారు. బాబు గారు కాబట్టి వచ్చారండి. కుక్కల్ని బాడిగా గన్మెన్ వేసుకుని రాలేదు, తను సింపుల్ గా వచ్చారు. మేము ఎలా వచ్చామో మనకైనా దారుణంగా వచ్చారు. ఏదైనా ప్రజలు కావాలనుకునేవాడు ఎక్కడికైనా వస్తాడు, ఎంత దూరమైనా వస్తారు. ఏమండి, మంచం వేసి కంచం లాగే తెలుపుకోదు మా బాబు గారు. మా బాబు అంటే మా బాబే.